ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. భగవాన్ బాబావారు చేసే మహిమలు ఎవ్వరి ఊహకు అందనివి. ప్రశాంతి నిలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందుగా మద్రాసులో ఉంటున్న స్వామి విద్యార్థి గిరినాయుడు పుట్టపర్తి వెళ్ళాలని అనుకుంటాడు. అయితే అతని తల్లి ఆరోగ్యం బాగుండదు. వాళ్ళ అక్క కూడా అనారోగ్యంతో ఉంటుంది. స్వామి కలలో కనపడి పుట్టపర్తికి రా అంటారు. మర్నాడు కూడా కనిపించి అదే మాట చెప్తారు. స్వామి, ఎలా రాను? మా అమ్మకు బాగులేదు, మా అక్కకు కూడా బాగులేదు, వారిని ఎలా తీసుకువచ్చేది స్వామి అంటాడు. మరలా మూడో రోజు కూడా కలలో స్వామి కనిపించి బయలుదేరు అంటారు. ఆ మరునాడు నువ్వు వెంటనే బయలుదేరు అంటారు. అతడికి నిద్ర పట్టదు. మరలా స్వామి కనిపించి కోపడతారేమో, తిడతారేమో అనుకుంటాడు. మర్నాడు కూడా కలలో స్వామి కనపడి ఉగ్ర రూపంలో ఉంటారు. బయలుదేరు వెంటనే అంటారు. ఎలా రాను స్వామి అని అనుకుంటూ ఉంటాడు గిరినాయుడు. తెల్లవారినాక గిరినాయుడికి భయం వేస్తుంది. మరలా స్వామి కల్లో కనపడి కోపడతారేమో అని, ఏమైతే అయిందని ఆ రోజున వాళ్ళ అమ్మను అక్కను తీసుకొని అనంతపురం బస్సు ఎక్కుతాడు. మద్రాసులో అనంతపురంలో తెల్లవారి పొద్దున ఆ బస్సు దిగి పుట్టపర్తి వెళ్ళే బస్సు ఎక్కాలి. అయితే వారు మద్రాసులో బయలుదేరే వేళకు భయంకరంగా మద్రాసు అంతా విపరీతంగా వర్షాలు వచ్చి వరదలాగా పారుతూ ఉంటుంది. అనంతపురం బస్సు వెళ్ళేసరికి బ్రిడ్జి మీద నీళ్లు ఉండిపోయి బస్సు బ్రిడ్జి దాటి అనంతపురం లోపలికి వెళ్ళలేక ఆగిపోతుంది. ఇంతలో ఎదురుగా పుట్టపర్తి వెళ్ళే బస్సు వస్తుంటుంది. ఈ బస్సు ఎక్కేయండి, ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళడానికి మీకు వేరే ఏ బస్సులు లేవు అని చెప్తాడు అనంతపురం బస్ కండక్టర్. సరేని బస్సు దిగి పుట్టపర్తి బస్సులోకి వెళ్తాడు. సీట్లు ఉండవు. కండక్టర్ వీళ్ళ లగేజ్ విసిరి కింద పారేస్తాడు. అయ్యో ఎలా అనుకుని పెట్టె మీద దిగి పెట్టె మీద అమ్మని, హోల్డర్ మీద అక్కని కూర్చోబెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నం చేసినా పుట్టపర్తి వెళ్ళే బస్సు కదలనే కదలదు. ఇంజన్ ఆగిపోతుంది. బస్సులో వాళ్ళంతా విచారంగా ఉంటారు. స్వామి, బయలుదేరు బయలుదేరు అని నన్ను తొందర పెట్టారు, కోపడ్డారు. చూడండి, బయలుదేరాను, ఇలా అయిపోయింది. మా అమ్మను అక్కను ఎలా తీసుకురాను? మీరు బయలుదేరు బయలుదేరు అంటూనే ఉన్నారు. నాకు భయమేసి బయలుదేరాను. తీరా ఇలా అయింది స్వామి, ఏం చేయను అని పుట్టపర్తికి వెళ్ళే బస్సు దగ్గర చెట్టు కింద కూర్చొని గిరినాయుడు స్వామిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అతని భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. ఎవరా అని చూస్తే అక్కడ ఒక సాధువు తెల్లటి గడ్డంతో తెల్ల బట్టలు వేసుకుని పొడుగ్గా ఉంటాడు. అతడు ఏంటి విచారంగా ఉన్నావు అని అడుగుతాడు. తన పరిస్థితి అంతా చెప్తాడు గిరినాయుడు. అప్పుడు అతడు పెట్టే బెడ్డింగ్ తీసుకుని పుట్టపర్తి పోయే బస్సు ఎక్కండి, నా దగ్గర 3 టిక్కెట్లు అదనంగా ఉన్నాయి అని చెప్పి 3 టిక్కెట్లు ఇస్తాడు గిరినాయుడికి. ఆ టిక్కెట్లు తీసుకొని బస్సు ఎక్కుతాడు. కండక్టర్కి చూపిస్తాడు. ఎవరిచ్చారు ఈ టికెట్స్ అని గద్దిస్తాడు కండక్టర్. గిరినాయుడు చెప్పగానే క్రిందికి దిగి చూస్తాడు సాధువు కోసం. సాధువు కనపడడు. టిక్కెట్లు ఉన్నాయి కనుక తప్పనిసరి ఒక సీటు ఖాళీ చేయించి ఆ ముగ్గురిని కూర్చోబెడతాడు కండక్టర్. వారు ముగ్గురు బస్సు ఎక్కిన వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయి బస్సు కదులుతుంది. వారి కోసమే స్వామి ఆ బస్సు ఆపారన్నమాట. ఆ విధంగా పుట్టపర్తి సులువుగా వారు చేరుకోగలుగుతారు. అయితే ఆ సాధువు ఎవరు, టిక్కెట్లు ఎలా ఇచ్చారు అని గిరినాయుడు అనుకుంటూ ఉండగానే బస్సు కదలి అందరూ ఎంతో సంతోషంగా జై సాయిరామ్ జై సాయిరామ్ అని అరుస్తూ ఉంటారు. ఆ విధంగా గిరినాయుడు పుట్టపర్తికి సరైన సమయానికి వచ్చి కార్యక్రమానికి హాజరవుతాడు. సాధువు రూపంలో స్వామివారు సాక్షాత్కరించి సహకరించారు. స్వామివారి మాట అనుసరిస్తే అంతా వారే చూసుకుంటారు. జై సాయిరామ్.